Welcome to 24 Technologies. Our today's topic is Network Load Balancer. మనం ప్రీవియస్ సెషన్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లేయర్ 7 సెక్యూరిటీ లేయర్ 7 కిందకు వస్తుంది. అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకు దేని కిందకు వస్తుంది అంటే లేయర్ 4. ఓకే, అండ్ లేయర్ 4 కిందకు వస్తుంది. ఇది టీసీపీ యూడిపి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు వాటికి నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అంటే నాకు కావాల్సినవి ఏవి అంటే ఫస్ట్ నాకు ఒక రెండు సెక్యూరిటీ గ్రూప్స్ కావాల్సి ఉంటుంది. ఏది ఇన్స్టెన్సెస్ కోసం ఒక సెక్యూరిటీ గ్రూప్, స్టార్టింగ్ లో అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. అండ్ సెకండ్, నాకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధించిన దానికోసం నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాలి. అండ్ ఒక టార్గెట్ గ్రూప్ కూడా కావాలి. ఆ టార్గెట్ గ్రూప్ లో నేను నా ఇన్స్టెన్సెస్ ను రిజిస్టర్ చేసుకోవడానికి నాకు టార్గెట్ గ్రూప్ కూడా కావాల్సి ఉంటుంది, రైట్? ఫస్ట్ ఏం కావాలి నాకు? సెక్యూరిటీ గ్రూప్స్. ఒక 2 సెక్యూరిటీ గ్రూప్స్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. నేను ఏ రీజియన్ లో ఉన్నా ఫస్ట్ అది కూడా మనం చెక్ చేసుకుందాం. మనం ఏ రీజియన్ లో ఉన్నాం? ఏ రీజియన్ లో? ముంబై రీజియన్ లో. అన్ని ముంబై రీజియన్ లోనే చేసుకోవాలి రూల్. ఇదేది? ఫర్ ఇన్స్టెన్సెస్, ఫర్ విఎమ్స్ అని పెడతాం. ఫర్ విఎమ్స్ అలో టీసీపీ యూడిపి. ఇక్కడ ఏమిద్దాము? హెచ్టిటిపి 80 డన్. క్రియేట్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, డన్. నాకు ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ దేనికోసము? నాకు నెట్వర్క్ ఎన్ఎల్బి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. హలో హెచ్టిటిపి. ఇక్కడ హెచ్టిటిపి ఇస్తున్నా, అక్కడ టీసీపీ అన్నారని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకండి. హెచ్టిటిపి ట్రాఫిక్ అనేది 48 నుండి వస్తుంది కాబట్టి 80 నుండి వస్తుంది కాబట్టి నేను క్రియేట్ చేసుకున్నా. దిస్ ఇస్ ఫర్ ఎన్ఎల్బి, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఒక 2 ఇన్స్టెన్సెస్ ను నేను లాంచ్ చేస్తున్నా. ఒక 2 ఇన్స్టెన్సెస్, 2 or 3 అనుకోండి, ఏవైనా కూడా. 3 ఇన్స్టెన్సెస్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్. దీనికి ఫస్ట్ అని పేరు ఇస్తా, తర్వాత నేను మాన్యువల్ గా చేంజ్ చేసుకుంటా. ఓకే. అండ్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ వన్. ఏది నేను సెలెక్ట్ చేసుకున్నది? ఫర్ విఎంస్ ఇది కదా. అండ్ నాకు నేను ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక బేసిక్ స్క్రిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బేసిక్ స్క్రిప్ట్ కూడా మనము ఇచ్చేద్దాం. వేర్ ఇట్ ఈస్ నా బేసిక్ స్క్రిప్ట్ EC2 ఫండమెంటల్స్ లో దీన్ని కంట్రోల్ C, కాపీ పేస్ట్ చేద్దాం. నా చదువుకోండి ఫస్ట్ అనే కంటెంట్. లాంచ్ ఇన్స్టెన్సెస్ ను లాంచ్ చేస్తున్నా. ఎన్ని? 3 ఇన్స్టెన్సెస్. ఏది? 38B, FE1 అండ్ A4D అని చెప్పేసి 3 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి. అంటే నేను వీటికి నేమ్ కూడా చేంజ్ చేసుకుంటాను. అట్ ఏ టైం మీరు క్రియేట్ చేసేటప్పుడు నేమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి మీరు. 3 ఇన్స్టెన్సెస్. ఓకే, డన్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. నా ఇన్స్టెన్సెస్ అన్ని ప్రాపర్ గా రన్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి నేను దీంతో చెక్ చేసుకుందాం. ఒకటి చెక్ చేసినా దట్ ఈస్ ఎనఫ్. రన్ అవుతుందా లేదా తెలిసిపోతుంది నాకు. హెచ్టిటిపి ఉంది కాబట్టి అది రన్ కాలేదు. ఓకే, ఒకటి రన్ అవుతుందంటే ఆల్వేస్ మనం సేమ్ కాన్ఫిగరేషన్ తోటి చేసాం కాబట్టి మిగిలిన 2 కూడా రన్ అవుతూ ఉంటాయి. డన్. నాకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ డైరెక్ట్ గా, అంటే యూజర్ డైరెక్ట్ గా ఇన్స్టెన్స్ కనెక్ట్ అయితే ఇది వర్క్ అవుతుంది. బట్ నా ఇంటెన్షన్ అది కాదు కదా. నేను ఏం చేయాలి? నేను లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ లోడ్ బ్యాలెన్సర్ కోసం నాకు టార్గెట్ గ్రూప్ కూడా కావాలని చెప్పాను కదా. మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా నేను టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ ముందే చేసుకుంటాను. క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ ఇన్స్టెన్సెస్ అండ్ మై ఎన్ఎల్బి. అండ్ ఇక్కడ ఎన్ఎల్బి కోసం కాబట్టి నేనేం చేయాలి? హెచ్టిటిపి 80 డన్. ఓకే, ఇవన్నీ రిజిస్టర్ చేస్తున్నా. యాడ్ నెక్స్ట్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. నేను కావాలనుకుంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్లకు వచ్చి నేను చేంజ్ కూడా చేసుకోవచ్చు ఈ 80ని. బట్ అది ఇప్పుడే కాదు, నేను చెప్తాను.
ఓకే, డన్. ఇప్పుడు నాకేం కావాలి, మళ్ళీ నేను ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని నేను ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకోవాలి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ లో ఏది క్రియేట్ చేస్తున్నా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకున్నా, ఏది టీసీపీ యూడిపి ట్రాఫిక్ సపోర్ట్స్ ఫర్ యూడిపి క్రియేట్ బేసిక్ కాన్ఫిగరేషన్. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఎన్ఎల్బి అని ఇద్దాం. ఎన్ఎల్బి ఇంటర్ఫేస్ డన్. ఓకే, ఇవి అన్ని అవైలబిలిటీ జోన్స్ ఏవేవి ఉన్నాయో అన్ని ఏజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం 2 అయితే మ్యాండేటరీ. ఒకటి ఉంటే మనకు వర్కౌట్ కాదు, మినిమం 2 అయితే మ్యాండేటరీ. అండ్ ఎలాస్టిక్ ఐపీ గురించి మనం డిస్కస్ చేసాం కదా. మీకు ఎలాస్టిక్ ఐపీ అనేది ఉంటే యూజ్ అండ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ లేవు కాబట్టి ఇక్కడది హైలైట్ కాలేదు. ఒకవేళ ఉంటే నాకు, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే ఎలాస్టిక్ ఐపీ సేవర్ నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో అవైలబుల్లో ఉంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ చూపించలేదు. అండ్ ఇక్కడ నాకు ఏది సెక్యూరిటీ, ఎన్ఎల్బి ఈ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నా. బై డిఫాల్ట్ ఇది టీసీపీ 80 అని చెప్పేసి తీసేసుకునింది బై డిఫాల్ట్. డన్. రీఫ్రెష్. ఇక్కడ వస్తుందా? ఇక్కడ రావట్లేదు. అంటే ఇక్కడ టీసీపీ 80 అని చెప్పేసి ఇచ్చినాము. మనం ఇక్కడ టార్గెట్ గ్రూప్ లో హెచ్టిటిపి 80 అని చెప్పేసి ఇచ్చాం కాబట్టి దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ చేంజెస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. యాక్షన్స్ వేర్ ఇట్ ఈస్ associated with new load balancer, not this one. Health checks attributes low, no. Health checks no. And targets ఇవి రిజిస్టర్. where edit option, come on, edit where it is రావట్లేదు. distribution, yes, here attributes, edit. where it is టార్గెట్ గ్రూప్ హెల్త్ చెక్స్, ఇవన్నీ హెల్త్ చెక్స్ సంబంధించినవి. నో, మనకు వెయిటింగ్ ఒకసారి ట్రై చేద్దాము. లిజనర్ పోర్ట్స్ నాట్ అసోసియేటెడ్, లిజనర్ పోర్ట్స్ టార్గెట్స్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. దీన్ని సెర్చ్ చేసుకోవడం కంటే నేను ఇంకొక టార్గెట్ గ్రూప్ను క్రియేట్ చేస్తా. సేమ్ వీటితో ఇది డిలీట్ చేసి ఇంకో టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అక్కడ హెచ్టిటిపి ఇచ్చాను కదా, హెచ్టిటిపి దగ్గర నేను ఏమి ఇస్తానంటే టీసీపీ అని చెప్పేసి ఇస్తాను. క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఇన్స్టెన్స్ ఎన్ఎల్బి టీజీ అండ్ ఇక్కడ టీసీపీని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, టీసీపీ 80. డన్. నెక్స్ట్ వీటిని రిజిస్టర్ చేద్దాం. రిజిస్టర్ ఇంక్లూడ్ నెక్స్ట్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. పేజ్ రీఫ్రెష్ చేస్తే నేను టీసీపీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఎన్ఎల్బి టార్గెట్ గ్రూప్ వచ్చేసింది. హెచ్టిటిపి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో కదా చెక్ చేసేది, ఇక్కడ టీసీపీ కోసం అని చెప్పేసి నేను అందుకే ముందే చెప్పాను అక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది అని. ఎడిట్ చేసి చేంజ్ చేపిస్తే మీకు ఇంకా గుర్తుంటుంది అనుకున్నా, బట్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఎన్ఎల్బి ఇంకోటి అది డిలీట్ చేసి క్రియేట్ చేసేసాను. డన్. ఇక్కడ ఏమైనా నేను ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్, ఏం చేంజెస్ ఏం చేయట్లేదు. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. యాజ్ యూజువల్గా అకౌంట్లో కొద్దిసేపు ఇది టైం తీసుకుంటుంది. ఇది అకౌంట్కి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. నా అకౌంట్లో సపోర్ట్ చేయట్లేదు అని. బట్ మనం కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంటే ఒక 1 minute ఇట్ విల్ సపోర్ట్. Come on. చూద్దాం. మనకు పైన అయితే ఏం ఎర్రర్స్ ఏం చూపించలేదు. ఎర్రర్స్ ఉంటే మనకు రెడ్ కలర్ లో చూపించేవి. ఎర్రర్స్ ఏం లేవు. నా అకౌంట్ లో వచ్చిందని చెప్పేసి మీ అకౌంట్ లో కూడా ఏ రకంగా వస్తుందని గ్యారంటీ ఏం లేదు. 1 minute ట్రై చేసినామంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ కమ్ అప్. కమ్ ఆన్ అమెజాన్. ఓకే, అందులోపల నా టార్గెట్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాయి కదా. ఇవి ఏమైతున్నాయో చూద్దాం ఒకసారి. అన్యూజ్డ్. నాకు హెల్త్ చెక్స్ ఎప్పుడు తెలుస్తుంది? నా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిన వెంటనే ఇది ప్రొవిజనింగ్ స్టేట్ లోకి వస్తుంది. ఆ టైంలో
ఓకే. పాజ్‌లో పెడతాను. పాజ్‌లో పెట్టిన తర్వాత అది సక్సెస్ అని వచ్చిన తర్వాత మనము చేద్దాం. సక్సెస్ అని వచ్చేంత వరకు మీకు టైం వేస్ట్ కదా! సక్సెస్ అని ఓకే. నా ఎన్ఎల్‌పి సక్సెస్‌ఫుల్లీ యాక్టివ్‌లోకి వచ్చింది. ఓకే. అక్కడ రెడ్ కలర్ మార్క్ కనిపిస్తా ఉంటది కదా! అది సక్సెస్ అయింది. అండ్ నేను ఏం చేయలేదు. జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేశాను అంతే. అండ్ దిస్ ఈస్ ఇన్ ప్రొవిజనింగ్ స్టేట్. ప్రొవిజనింగ్ స్టేట్‌లో ఉంది. ఇది యాక్టివ్‌లోకి రావాలి. ఇక్కడ ఇది ప్రొవిజనింగ్ స్టేట్‌లోకి వచ్చింది అంటే మీరు టార్గెట్ గ్రూప్‌లో ఏదైతే ఉందో అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇనిషియలైజింగ్‌లోకి వెళ్తది. ఇనిషియలైజింగ్ అంటే ఇన్ ఏవి యూజ్డ్ స్టేట్‌లో అవి లేవు. ఇప్పుడు ఏమవుతున్నాయి అవి యూజ్ స్టేట్‌లోకి వస్తున్నాయి. అంటే ఇనిషియలైజ్ అవుతున్నాయి. అక్కడ ప్రొవిజనింగ్ యాక్టివ్ రావాలి. ఇక్కడ ఇవి కూడా యాక్టివ్‌లోకి రావాలి. యూజ్డ్ అని చెప్పేసి. ఓకే. అంతవరకు మనం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. రైట్. అంత లోపల నేనేం చేస్తాను అంటే, నా ఎన్ఎల్‌పి ఏదైతే ఉందో, ఐల్ గో హియర్. ఐల్ టేక్ మై డిఎన్ఎస్ నేమ్. ఈ డిఎన్ఎస్ నేమ్ తీసుకొని నేనేం చేస్తానంటే, ఇక్కడ గూగుల్‌లో పేస్ట్ చేస్తున్నాను. వాట్ ద హెక్! ఓకే. డన్. నాకక్కడ ఇంకా సక్సెస్ రాలేదు కాబట్టి, నాకిక్కడ ఇంకా సైట్ అనేది రన్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ మనం చూద్దాం ఎంతవరకు వచ్చిందో. హెల్త్ చెక్స్‌లో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. స్టిల్ హెల్తీ అని లేవు, అన్‌హెల్తీ అని కూడా లేవు. ఓకే. లోడ్ బ్యాలెన్సర్. Load balancer. This is also in provisioning state. Come on. సరే అంత లోపల ఇది మనకు యాక్టివ్ అని పడేంత లోపల మనం వేరే దాని గురించి డిస్కస్ చేద్దాం. మీకు కమింగ్ మంత్స్‌లో ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మార్కెట్‌లో ఏవేవి ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కానీ ఏవైనా నాకు పోస్ట్ వస్తూ ఉంటాయి. అవి నేను మీకు రెగ్యులర్‌గా ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి నేను గైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఎవరైనా ప్రాపర్‌గా, రియల్‌గా, నిజంగా చదువుకుంటూ ఉంటే డైలీ, నేను ఒక 2 మంత్స్ తర్వాత ఏడబ్ల్యూఎస్ సంబంధించినటివి లైవ్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఆ క్వెషన్స్ అడిగిన వాటిలో మీరు ప్రాపర్‌గా అంటే నేను ఒక 10 ఆర్ 20 ఎన్నైనా క్వెషన్స్ అడగొచ్చు. ఆ 20 క్వెషన్స్ గనక మీరు ఆన్సర్ చేస్తే టాప్ 5లో ఉన్న వాళ్ళకు నేను సర్టిఫికేషన్‌కి సంబంధించిన వోచర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మేబీ 5 మెంబర్స్ వస్తే 5 మెంబర్స్. ఇప్పుడు 20 క్వెషన్స్‌కి 20 ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయినారంటే వోచర్స్ మాత్రం రావు. బట్ ఆన్సర్స్ ప్రాపర్‌గా అన్ని వీడియోస్ చూస్తూ ఆన్సర్స్ ప్రాపర్‌గా నాకక్కడ లైవ్‌లో మీరు చెప్తే ఇమ్మీడియేట్‌గా చెప్పాలి. గూగుల్‌లో సెర్చ్ చేసుకొని చెప్పడం కాదు. ఇమ్మీడియేట్‌గా నాకు కామెంట్ బాక్స్‌లో గనక చెప్పారు అంటే యూ విల్ గెట్ 1 వోచర్. టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకు నేను వోచర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వోచర్ వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది? సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది కదా! ఆ సర్టిఫికేషన్‌కి అరౌండ్ 13,000 నుండి 14,000 వరకు చార్జెస్ పడతాయి. అది నేను పే చేసి మీకు వోచర్ ఇస్తాను. మీరు ఎగ్జామ్ ఫ్రీగా రాసుకోవచ్చు. మరి అది మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితారా? పాస్ అయితారా? అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటది. నేను దానికి గైడ్ కూడా చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎగ్జామ్ మీరు ఓన్‌గా రాసుకోవాల్సి ఉంటది. అది మీరు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ. మీకు మీ రెజ్యూమేలో ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ చేశారని మీరు పెట్టుకుంటే, మీకు షార్ట్ లిస్ట్ కావడానికి అండ్ మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. కదా! కాబట్టి మీరు కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే ఇప్పటి నుండే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోండి. నేను అడిగిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇమ్మీడియేట్‌గా చెప్పడానికి ట్రై చేయండి. గూగుల్‌లో కొట్టడాలు ఇట్లాంటివి నాకు తెలిసిపోతది. గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటే. అండ్ ఇంకొకటి ఏది అంటే ఆహ్, ఏవైనా ఓపెనింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెషర్స్ అంటే ఏ కంపెనీస్‌లో పడుతున్నాయి, సూపర్ సెట్‌లో ఏవేవి పోస్ట్‌లొస్తున్నాయి అవి చెప్తాను. అండ్ మీకు కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, క్యాప్‌జెమినీ, టీసీఎస్ ఇంకా ఇన్ఫోసిస్, సిఎండి ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా! మార్కెట్‌లో థౌసండ్స్ ఉన్నాయి కంపెనీస్. అవి నేను ఎక్కడైనా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కైనా కూడా జాబ్స్‌లో సపోర్ట్ ఇన్ ది సెన్స్ ఎక్కడ పడుతున్నాయని చెప్పడానికి మీరు ప్రాపర్‌గా ట్రైన్ నా దగ్గర తీసుకుంటే సమ్ అమౌంట్ ఏదైతే ట్రైనింగ్ ఫీ ఉందో అది పే చేసి తీసుకుంటే నేను ఆ జాబ్‌లో కూడా మీకు రావడానికి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్‌కైతే మీకు ఈ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీ రెజ్యూమే వెయిట్ పెరగడం. అంటే నార్మల్‌గా ఉన్న రెజ్యూమేకు మీరు సర్టిఫికేషన్ చేశాము అని చెప్పేసి ఆ లోగో అక్కడ వేసుకున్నారు అంటే మీ రెజ్యూమేలో అటాచ్ చేసుకున్నారంటే మీరు సర్టిఫైడ్ పర్సన్ అయితారు. మనకు బయట ఎస్ఆర్ నగర్‌లో ఏవి 5,000కో, 10,000కో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అది సర్టిఫికేట్ కాదు. మనము
ఆథరైజ్డ్ సెంటర్స్లో, లేదు అంటే మీరు రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని సమ్ అమౌంట్ 15,000 ఓన్లీ సర్టిఫికేషన్కి పే చేసి ఆ సర్టిఫికేషన్ మీరు ఆన్లైన్లో రాస్తే మీకు మీ యూఆర్ఏ సర్టిఫైడ్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫైడ్ పర్సన్ అని చెప్పేసి వాడు మీ మెయిల్కి ఒక లోగో పంపిస్తాడు. ఓకే, మేబీ యూ విల్ గెట్ ఎ టీ షర్ట్ ఆల్సో. రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అడ్రస్ అంటే వాళ్ళు అమెజాన్ వాళ్ళు పంపిస్తారు. ఓకే, అది సర్టిఫికేషన్. మనకు అమెజాన్ అంటే బయట బ్లింకిట్లో ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ కాదు, అది ప్రౌడ్గా ఫీల్ అయ్యే సర్టిఫికేట్. అంటే నేను ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ అని చెప్పేసి, రైట్. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. ఎస్, ఈ కంటెంట్ మనం చెప్పుకునే లోపల ఇది కూడా యాక్టివ్లోకి వచ్చింది. అండ్ దెన్ వాట్ అబౌట్ మై టార్గెట్ గ్రూప్స్? ఎస్, ఓకే, ఆల్ ఆర్ హెల్తీ. అన్హెల్తీ ఉంటే అన్హెల్తీ. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని నేను రీఫ్రెష్ చేస్తాను. కమాన్, రీఫ్రెష్ చేస్తే చూసినారా నాకు వర్క్ అవుతుంది 40. అండ్ సెకండ్ది చూద్దాం. ఈ మనకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కంటే ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది కంపారిటివ్లీ కొద్దిగా స్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఇది ఫిల్టర్ చేసేది ఏది, టీసీపీ యూడీపీ ట్రాఫిక్. అక్కడ నీకు హెచ్టిటిపి. ఇక్కడ మనం చూద్దాం 176కి వెళ్ళింది ఫస్ట్ రిక్వెస్ట్. అండ్ దెన్ వాట్ అబౌట్ ఒక ఇన్స్టెన్స్ చూద్దాం, 1 మినిట్. ఇది ఇది మనకు రీఫ్రెష్ చేసే లోపల నేను ఏం చేస్తానంటే నా టార్గెట్ గ్రూప్స్లో కాకుండా నా ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి నా ఇన్స్టెన్సెస్లో ఏదో ఒక ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఇదేది పబ్లిక్ ఐపీ. ఇది కూడా సెర్చ్ చేస్తాను. నాకు ఇది కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది. బట్ నాకు ఇది వర్క్ కాకూడదు. ఇక్కడ ఏదో హెచ్టిటిపి అని ఉంటుంది, దట్ ఈస్ బై హెచ్టిటిపి. ఇక్కడ 111 అనేది కూడా వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుందంటే నీళ్ళనెట్ కూడా వర్క్ అయినట్టే. బట్ నా మోటో ఏంటి ఇక్కడ, నా ఎండ్ యూజర్ నా లోడ్ బ్యాలెన్సర్ టచ్ కావాలి, నాకు ఇన్స్టెన్స్ టచ్ కావాల్సిన అవసరం ఏముంది అంటే నేను సెక్యూరిటీ గ్రూప్ లో ఏదో మోడిఫికేషన్ చేయాలి. అంత లోపల ఈ 176 రీఫ్రెష్ కొడతాం, చేంజ్ అవుతుందో లేదో, ఇంకా అప్ కాలేదు. అంత లోపల నేను ఏం చేస్తానంటే నా సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్ళి నేనేది ఫర్ విఎమ్స్ అని క్రియేట్ చేసుకున్నా కదా, ఇక్కడ నేను ఎడిట్ రూల్స్ ఇక్కడ నేను చేంజ్ చేస్తా. ఏమని, బాబు నాకు ఈ హెచ్టిటిపి అనేది ఏదైతే ఉందో ఈ హెచ్టిటిపి నాకు అలో ఆల్ కాదు, నేను ఆ ఎన్ఎల్పి కోసం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్కి ఇస్తాను సేవ్ రూల్స్. ఇప్పుడు ఇక్కడ నా ఇది ఇన్స్టెన్స్, ఈ 111 అనేది నేను డైరెక్ట్గా ఇన్స్టెన్స్ లో నుండి తీసుకున్న ఐపీ అడ్రస్. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం, బఫర్ అవుతుందా? ఇది వర్క్ అవ్వదు ఆల్వేస్లీ, ఎందుకంటే నేను అక్కడ సెక్యూరిటీ రూల్స్లో నేను చేంజ్ చేసేస్తాను కదా. సెక్యూరిటీ గ్రూప్లో రూల్ని తీసేసిన, ఆ రూల్ నాకు ఇన్స్టెన్స్లో వర్క్ కాకూడదు. ఆ ఇన్స్టెన్స్ దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలి, నా లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉండాలి, అక్కడ నుండి రీడైరెక్ట్ కావాలి అని పెట్టిన. ఇక్కడ చూద్దాం ఇది ఇంకా అప్ అయిందా లేదా. 176 చేంజ్ అవుతుందా, 176, 111, ఇంకోటి కూడా కొద్దిసేపటికి ఇంకోటి కూడా చేంజ్ అవుతుంది. ఈ రకంగా మనము నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఇది లేయర్ 4 ఓఎస్ఐ మోడల్స్ లో ఇది లేయర్ 4 కు సంబంధించిన లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి లేయర్ 7 కు ఓఎస్ఐ మోడల్స్ సంబంధించింది. ఇప్పుడు మనం లాస్ట్ లో ఏం చేయాలి, నేను క్రియేట్ చేసుకున్నటువన్నీ డిలీట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్టెన్సెస్, రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 3 ఉన్నాయి, కమాన్ ఇన్స్టెన్స్ స్టేట్, టర్మినేట్, స్కిప్ ఓఎస్ షట్ డౌన్, డన్, టర్మినేట్. ఇవి 3 టర్మినేట్ అయిపోయినాయి. నాకు సెక్యూరిటీ గ్రూప్స్ కు చార్జెస్ పడవు కాబట్టి నాకు ఫస్ట్ అది కాదు కావాల్సింది, నా లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో నా ఎన్ఎల్బిని దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ లోడ్ బ్యాలెన్సర్, కన్ఫర్మేషన్, కన్ఫర్మ్, డన్. అండ్ టార్గెట్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా. నా ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఇన్స్టెన్సెస్ టర్మినేట్ అయిపోయినాయి. టర్మినేట్ ఇన్స్టెన్సెస్ అయిపోయిన తర్వాత నా ఇక్కడ చూడండి అన్యూజ్డ్ స్టేట్ లో ఏవి, ఆ ఇన్స్టెన్సెస్ లేవు. కాబట్టి నాకేం చూపిస్తుంది ఇక్కడ, బాబు నీకు ఇన్స్టెన్సెస్ అనేవి వెళ్ళిపోతున్నాయి, ఇన్స్టెన్సెస్ లేవు నువ్వు రిజిస్టర్ చేసుకునేటివి. ఇంకోటి టర్మినేట్ కాలేదు అందుకని చూపిస్తుంది అన్యూజ్డ్. ఇంకొక ఇన్స్టెన్స్ ఉన్నట్టుంది, అది కూడా అక్కడ టర్మినేట్ అయిపోయింది అంటే వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఓకే. యాక్షన్స్ అసోసియేట్ విత్ అవసరం లేదు, డిలీట్. నా టార్గెట్ గ్రూప్ కూడా డిలీట్ చేసిన, డన్. అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ అది కూడా డిలీట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా. సెక్యూరిటీ గ్రూప్స్ వేర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ మై ఎన్ఎల్బి, యాక్షన్స్, డిలీట్. ఏదో అసోసియేట్ అయి ఉంది, ఫస్ట్ దీన్ని డిలీట్ చేద్దాం. దిస్ వన్ యాక్షన్స్, డిలీట్. అది డిలీట్ అయిన తర్వాత ఎన్ఎల్బిని డిలీట్ చేద్దాం. ఇది కూడా డిలీట్ అయింది. నేను క్రియేట్ చేసుకున్నటువన్నీ డిలీట్ చేసిన, వల్ల బ్రాండ్ న్యూ అకౌంట్ అయిపోయింది. ఓకే, గాట్ ఇట్. ఈ రకంగా మనము చేసుకుంటాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను అక్కడ, మీరు మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకంటారు బాబు. ఓకే, డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను మీకు కనెక్ట్ అయ్యి కావాలంటే డైరెక్ట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఎవ్రీ మంత్
1st అండ్ 15th క్లౌడ్ డెడికేటెడ్ సెషన్స్. మీకు ఇవి సెర్చ్ చేసుకోవడం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కష్టం అవుతుంది కదా, అలాంటివి మనం డెడికేటెడ్ సెషన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ కాదు, మినిమం అమౌంట్తోనే మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. క్లాసెస్ ఎవ్రీ మంత్ 2 టైమ్స్ ఉంటుంది, 1st అండ్ 15th. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫోక్స్. బై.